తెలంగాణ ప్రజలు ఎంతో పవిత్రంగా వైభవంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు నేటి నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పణతో ప్రారంభమైన జాతర. గోల్కొండ కోటపై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనం సమర్పించడంతో మొదలవుతాయి. ఈ రోజు నుండి నెల రోజుల పాటు హైదరాబాదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ వాతావరణం కనిపించనుంది. ఆషాఢ అమావాస్య తర్వాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం నాడు గోల్కొండ మహంకాళి అమ్మవారికి తొలి బోనం పెట్టడం ఒక ఆనవాయితీ. ఈ రోజు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ వేలాది మంది భక్తులు కోటకు తరలి వస్తున్నారు. బోనాల ప్రారంభం సందర్భంగా లంగర్ హౌస్ నుండి గోల్కొండ కోట వరకు పెద్ద శోభయాత్ర జరగనుంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలు, జానపద కళా రూపాలతో ఈ యాత్ర సాగుతుంది. కుమ్మరుల సంఘం భక్తులు అమ్మవారికి మొదటి బోనం సమర్పిస్తారు. ప్రభుత్వం తరపున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్లు లంగర్ హౌస్ లో అమ్మవారికి పట్టు వస్త్రాలకు పూజలు చేసి అనంతరం ఆలయంలో సమర్పిస్తారు. గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు వారం వారం నగరంలోని ప్రముఖ ఆలయాల్లో జరుగుతాయి. రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి బోనాల ఉత్సవం జరగనుంది. ఆ తర్వాతి మంగళవారం అమ్మవారికి ఘనంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. మూడవ ఆదివారం సికింద్రాబాద్లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. నాలుగో ఆదివారం హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలతో ఈ ఆషాఢ వేడుకలు ముగుస్తాయి. బోనాల పండుగ కోసం హైదరాబాద్లోని ప్రధాన అమ్మవారి ఆలయాలన్నింటినీ రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఎండలు రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తుతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.